అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వారికి ఓటుకి ఇవ్వకుండా వారి దరఖాస్తును తిరస్కరించడం ఇక్కడ విశేషం. యువ ఓటర్లు రమ్మంటే ఎలాగొస్తారు? వయసు వచ్చే వరకు బిఎల్ఓ లాగిన్లో ఇటు నుంచి వారికి అర్హత రాగానే ఆమోదం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలా చేయట్లేదు. ఇంకా విశేషం ఏంటంటే పోయిన సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్లో పెట్టిన ఓట్లు కూడా ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా సబ్మిట్ లోనే ఉన్నాయి. జనవరి 5 వరకల్లా అయిపోవాలి రూల్ ప్రకారం. మన జనవరి 5 వరకు చేసిన వాళ్ళందరికీ ఓటవాలి. ఇప్పటికీ వాళ్ళందరూ సబ్మిట్ లోనే ఉండిపోయి పోయిన సంవత్సరం ఆగస్టులో పెట్టిన ఓట్లు. అలాగే తుది జాబితా బూతుల వారీగా పరిష్కరిస్తే సుమారు 2500 కొత్త ఓట్లు తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారో మాకు సమాధానం చెప్పరు. కొన్ని బూతుల్లో మినిమం 100 ఓట్లు తిరస్కరించారండి. కనీసం 282 బూతుల్లో ఒక 40-50 బూతుల్లో 50 నుంచి 100 ఓట్లు తిరస్కరించారు. ఎందుకు రిజెక్ట్ చేశారో కూడా తెలియని పరిస్థితి. ప్రతి బూత్లో కూడా ఆ రోజు బిఎల్ఓలు బిఎల్ఏలు తిరిగినప్పుడు డెత్తులు రాసుకున్నారు. డెత్ సర్టిఫికేట్లు ఉండవు చాలా మందికి. ఆ ఇంటి పక్కన ఈ ఇంటి పక్కన ఎంక్వైరీ చేసి పంచనామా చేసి అవి డిలీట్ చెయ్యాలి. జాయింట్ కలెక్టర్ గారు కూడా 2-3 సార్లు చెప్పాం, డైరెక్షన్ ఇచ్చారు. కానీ ఆ డెత్ సర్టిఫికేట్, ఆ డెత్తులు తీయలేదు, ఆ డబుల్ ఎంట్రీలు తీయలేదు. ఉదాహరణకు మీకు బూత్ నెంబర్ 6 36 మంది డెత్ ఓట్లు ఉన్నాయండి ఒక్క దగ్గరే. అదిగో ఆయన ఓటే 36 ఒకే బూత్లో ఉన్నాయి, ఒక వార్డులో తీలా. గతంలో పెద్దపేటలో 162 బూతుల్లో కనీసం 200-300 పైన డెత్తులు తీయలేదని సంవత్సరం కాలంగా ఢిల్లీ నుంచి కలెక్టర్ దాకా వయా అమరావతి మీదుగా ఎన్నికల అధికారులని కలెక్టర్కి చెప్పిన ఆ బూతుల్లో కూడా ఇప్పటి వరకు డెత్తులు తీయలేదు. అదే రకంగా అన్ని ఓట్లలో అదే పరిస్థితి. కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఓట్లు 2 ఓట్లు వచ్చినాయి. వాళ్ళ ఎంక్వైరీ అంత బాగుంది. ఇదిగోండి కొత్త ఓట్లు, పాత ఓట్లు డబుల్ వచ్చిన కొత్తలో డబుల్ ఎంట్రీలు వచ్చినాయి. యాక్సెప్ట్ చేసినట్లే ఎడిషన్ లో డబుల్ ఓట్లు. ఒకరికి ఒక ఇంట్లో 2 బూతుల్లో ఓట్లు ఉన్నాయి. పోనీ ఒకే పోలింగ్ స్టేషన్లో 2 బూతుల్లో ఉన్నా పర్వాలేదు. నేను పోయిన సంవత్సరం నుంచి చెప్తున్నాను, మా ఇంట్లోనే ఉంది. మా ఇంట్లో 5 ఓట్లు ఉంటే మా 4 ఓట్లు గిరిజన భవనం, మా కోడలది 7th డే స్కూల్. పోలింగ్ స్టేషన్లు వేరు. పోలింగ్ స్టేషన్లో 3-4 బూతులు ఉంటాయి, పక్క బూతులు ఏమి పర్వాలేదు. సంవత్సరం నుంచి కొన్ని వందలు చెప్పాము మేము ఎలా ఉన్నాయని. మా ఇంట్లో మా కోడలదే లేదు పరిస్థితి. ఎన్నిసార్లు చెప్పినని. ఇదిగోండి ఒకే ఫ్యామిలీలో 3 బూతులు ఉన్నాయి. చూడండి, వివిధ పోలీస్ స్టేషన్లో ఒకే పోలీస్ స్టేషన్లో 3 బూతులు ఉంటే పర్లేదు. వేరు పోలింగ్ స్టేషన్లో వేరు బూతుల్లో ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కలెక్టర్ గారి దృష్టి తెచ్చినా ఆయనకు అనుకూలంగా మాట్లాడతాడు తప్పితే ఇది తప్పు అని ఏ రోజు ఒప్పుకోడు. కన్నబాబు గారు, నేను విష్ణుకుమార్ రాజు గారు ఎన్నిసార్లు శ్యామలరావు గారు ఉన్నప్పుడు మీటింగ్కి వెళ్ళాం, చెప్పాం, ఎన్ని లెటర్లు పెట్టినా నెమ్మక నీరెత్తని పరిస్థితి. అలాగే ఒకే కుటుంబంలో ఓటు 2-3 పోలింగ్ కేంద్రం అవన్నీ మనందరికీ తెలుసు. ఇంకపోతే విచిత్రం ఏంటంటే 2 ఓట్లు ఉన్నాయని చెప్పి ఒక అతనికి లెటర్ పంపించారంటే అతను పాపం ఒక రిజెక్ట్ చేయమని పెట్టాడు. 2 రిజెక్ట్ చేసి పార్లోకి. ఇదిగోండి డిలీట్ ఎల్లో మార్క్ చేసి పెట్టాం. ఇదిగోండి 2ది. ఇలా ఒక్కోటి చూపించినా మీకు కట్లు ఉన్నాయి. ఇదిగోండి పాపం 1 తీసేయమంటే 2 తీసేశాడు. ఈ కుర్రోడు నిజాయితీగా చెప్పారు పాపానికి. పేరు కూడా అబ్దుల్ వాజుద్దీన్. 2 తీసేశారు. మీరు బహుశా నేను కూడా ఇవ్వలేదు,
మీరు కూడా ఇనుండకపోవచ్చు. ఒక ఓటర్ కార్డు నెంబర్ మీద వేరు బూతుల్లో 2 ఓట్లు ఉన్నాయండి. ఎపిక్ నెంబరు డూప్లికేట్ ఓటు వచ్చినా ఎపిక్ నెంబర్ ఒకటే ఉంటుంది. 2 బూతుల్లో 2 ఓట్లు ఉంటే 2 ఎపిక్ నెంబర్లు వచ్చినాయండి. ఎక్కడా లేదు, నేను ఇదే మొదలు పెట్టాం. డూప్లికేట్ ఓట్లు ఉన్నా కార్డు ఎపిక్ నెంబర్ ఒకటే ఉంటుంది. సపోజ్ నాకు 2 ఓట్లు ఉన్నాయి అనుకోండి, వేరుగా ఉంటాయి. ఒకే ఎపిక్ నెంబర్తో 2 ఓట్లు ఉన్నాయండి. ఇప్పుడు నాకు 2 ఓట్లు ఉన్నాయి అనుకోండి, 2 ఎపిక్ నెంబర్లతో ఉంటాయి. ఈ డూప్లికేట్ 2 ఒకే ఎపిక్ నెంబర్తో ఉన్నాయి. ఏది? బూత్ నెంబరు 67, బూత్ నెంబర్ 70 ఒక అర్థం ఉంది. సీరియల్ నెంబర్ 618, సీరియల్ నెంబర్ 1435. ఒక ఎపిక్ నెంబరు, ఒకటే ఎపిక్ నెంబరు, 2 ఓట్లు ఉన్నాయి. బూత్ నెంబర్ 4, బూత్ నెంబర్ 12, 599, 514 సీరియల్ నెంబర్. ఒక వ్యక్తిది బూత్ 12, బూత్ 10, సీరియల్ నెంబర్ 532, సీరియల్ నెంబర్ 781. ఇదిగోండి మార్కర్ చేసి. ఇదిగోండి అర్థం ఇక్కడ. అసలు ఒక పేజీలో చూడండి ఎన్ని డిలీషన్లు ఉన్నాయో. ఇదిగోండి మార్కర్ చేసింది అది 2 ఎపిక్ నెంబర్తో. 2 ఓట్లు ఉన్న ఒక ఎపిక్ నెంబర్ మీద ఉండాలి కదా, వేరు ఉంటాయి. ఇది ఒకే నెంబర్. 2 బూతుల్లో 2 ఓట్లు ఒకే ఎపిక్ నెంబర్. మామూలుగా 2 ఉండాలి. అలాగే ఒక పేజీ చూడండి ఎన్ని డిలీషన్లు ఉన్నాయా. బోనస్ ఎన్ని ఓట్లు ఉన్నాయి చూడండి డిలీషన్ ఒక పేజీలో. వేరు నెంబర్తో కామన్గా ఉంటాయి. ఎందుకంటే ఆ బూత్ సీరియల్ నెంబర్ వేరే కాబట్టి వేరు 2 కార్డులు పెట్టుకుని 2 ఓట్లు వేయడానికి వెళ్తారు. కానీ ఏంటంటే ఒకటే కార్డు వేరు బూతులు అనమాట. అక్కడికి వెళ్ళి అదే కార్డు 2 కార్డులు తీసుకెళ్ళక్కర్లేదు, ఒక్క కార్డే. ఒక కార్డు సరిపోద్ది కదా, మరొక కార్డు సరిపోద్ది కదా. 2 బూతులకి ఒక కార్డు పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. వేరు బూతులు కదా సార్, అందుకే వేరు బూతులు బూతులు కదా. చేసేసుకుంటాడు, చేర్పించుకుంటాడు. చేస్తున్నాడు వేరే ఎపిక్ నెంబర్ ఉండాలి. వేరే ఎపిక్ నెంబర్ ఉండాలి. ఇప్పుడు ఒకే ఎపిక్ నెంబర్ తో 2 ఓట్లు ఎక్కడా లేదు ఆశ్చర్యం. పేరు డూప్లికేట్ అయితే కానీ ఎపిక్ నెంబర్ ఎప్పుడు డూప్లికేట్ అవ్వదండి. ఎందుకంటే ఒకరికి ఇచ్చిన ఒకరికి ఎవరు కాబట్టి. అసలు డేటా ఇవ్వట్లేదు కదా, అదే చెప్పేది. ఫస్ట్ 40,000 తీసారన్నాం. అప్పుడు కలెక్టర్ గారు నివేదిక మీ అందరికి ఇచ్చాం 32,000 చిల్లరని. వితౌట్ నోటీస్ తీసారన్నాం. అన్నారు. బిఎల్ ఆగస్టులో స్పెషల్ డ్రైవ్ పెట్టారు, బిఎల్ఓలు బిఎల్ఏలు కలిపి. ఇందాక అదే చెప్పేది. అప్పుడు 8,500 ఓట్లు తొలగించామన్నారు. ఓకే, మా బిఎల్ఏలు కూడా ఉన్నారు కాబట్టి తిరిగారు కాబట్టి ఓకే. మరలా వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు పెన్ డ్రైవ్ 30,000 తీసుకెళ్లిన తర్వాత 17,500 తొలగించామని చెబుతున్నారు. 17,500 ఏవి తొలగించారో మాకు లిస్ట్ ఇవ్వమంటే ఇట్లా అబ్జెక్షన్ టైంలోనే జస్ట్ అబ్జెక్షన్ కి డ్రాఫ్ట్ రూల్ లో ఉన్న తప్పులు ఎతకండి అని చెప్పి మనకి ఇచ్చిన టైంలో మరి ఇవ్వాలి కదా. అంతేనే 18,500 ఇది కలిపి 17,500 కలిపి ఇంటింటికి తిరిగిన ఎస్ఆర్సీ స్టార్ట్ అయిన కాడి నుండి మన జనవరి 5 లిస్ట్ రిలీజ్ అయ్యే టైం 8,500 తొలగించారు. మా వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది లేదు. మా బిఎల్ఏలు ఉన్నారు, మా నాయకులు ఉన్నారు. ఈ 17,500 క్లారిటీ ఏంటంటే ఒకట్లా డెత్తులు తీసారా, డబుల్ ఎంట్రీలు తీసారా, ఫామ్ 6 తీసారా, 18 ఏళ్ళ వయసు డబుల్ ఎంట్రీ ఉంటే ఏమన్నా తీసారా, అసలు ఏం చేశారు? ఇప్పుడు 15 మీకు బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 15-20 సంవత్సరాల నుంచి 4-5 సార్లు ఓటేసిన వాళ్ళు ఓట్లు లేవు. 15-20 సంవత్సరాల నుంచి అసలు నియోజకవర్గంలో లేని వాళ్ళకి ఓట్లు ఉన్నాయి. ఇగో పెదవాళ్ళచేరులు ఉన్నాయి, శివాజీపాలెంలో ఉన్నాయి, అల్లోవాళ్ళు ఉన్నాయి, డైపు ఆదర్శనాలు ఉన్నాయి. డేటా ఏమన్నా సరే ఏదో పేరు ఆడు అప్లై చేసిన నెంబర్ ఇస్తాడు, ఆ డోర్ నెంబర్ కూడా ఏమివ్వడు. ఆడు ఎక్కడని మేము ఎత్తుకోవాలండి, అది నిజమా కాదని తెలుసుకోవడానికి. ఫామ్ 6 వచ్చింది అంటాడు కొత్తది. ఏంటి ఏ డోర్ నెంబర్ తో వచ్చిందంటే డోర్ నెంబర్ ఎవడు పలానా శివ పెట్టాడు. శివ అంటే ఎక్కడోడండి, అమీపులో శివ అంటే ఎంతమంది ఉంటారు. అది ఎప్పుడో ఇచ్చారనుకోండి, అది నిజంగా దొంగ ఓటా లేకపోతే ఒరిజినల్ ఓటా అని మా బిఎల్ వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటాడు. ఆ లిస్ట్ డోర్ నెంబర్ తో చక్కగా ఇవ్వండి అంటే ఎవరు ఓన్లీ అంటే అప్లై చేసిన అప్లై నెంబర్ ఇస్తామండి చూసుకోండి అంటాడు. అప్లై నెంబర్ ఇవ్వడం ఏంటంటే మొత్తం డీటెయిల్ చెప్తే మా బిఎల్ఏ వాళ్ళతో పాటు తిరుగుతాడు కదండి. ఎవరు తొలగించిన వాళ్ళు ఎపిక్ నెంబర్ ఇస్తానంటాడు, డోర్ నెంబర్ ఇవ్వనంటాడు. ఇదేంటంటే ఎపిక్ నెంబర్ ఇస్తే మెయ్యండి మేము ఎక్కడ ఉందో ఆ బూతులు ఎక్కడ ఉందండి, ఎన్ని ఓట్లు ఎత్తుకుతామండి. ప్రతి మంగళవారం మీటింగ్ రమ్మన్నారు. ఎందుకు పెట్రోల్ దండగానే మా ఊడి అందలేదు.
ఎందుకు ఏమి ఇన్ఫర్మేషన్ అడిగిన ఇన్ఫర్మేషన్ ఇస్తే అది మాకు గొడవ ఎవరు? అసలు ఏంటంటే మేము ఎంక్వైరీ చేసుకోవాలి. నిజమైతే సంతోషమేనండి, కానీ మేము ఇవన్నీ మనం అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం వల్ల మాకు అనుమానం కలుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ తొత్తుకున్నటువంటి ఈ కలెక్టర్ గారిని ఎంక్వైరీ చేసి ఎన్నికల విధుల నుంచి తీసివేయాలి. ఆల్రెడీ నేను కోర్టులో కూడా వేయడం జరిగింది. హైకోర్టులో రిట్ పిటిషన్ ఆల్రెడీ వేసి ఉంది. మామూలుగా అక్రమాలు జరుగుతున్నాయి అని ఇప్పుడు మా ఓటర్ లిస్టుల్లో ఇప్పుడు తొలగించమని కూడా వెళ్తాం. చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ పెట్టాం, ఎలక్షన్ కమిషన్ పెట్టాం. వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే తప్పకుండా కోర్టుకు వెళ్తాం. ఇప్పుడు విశాఖ నగరంలో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. నా నియోజకవర్గం కాదు, అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గణబాబు గారు చెప్పాను, విష్ణుకుమార్ రాజు గారు పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీకి వెళ్ళి పురంధేశ్వర్ గారు ఆయన గారు పెట్టారు. అలాగే గాజువాకంతో పలాసీని గారి దగ్గర ప్రాబ్లము సౌత్ లో ఉంది, భీమిలీలో ఉంది, అన్నిట్లో ఉంది ప్రాబ్లం. 100% ఇందులో డౌటే లేదు. కలెక్టర్ గారి ప్రేమేం లేకుండా ఏం జరగదు. మా ఈఆర్ఓ ఉన్నాడు, ఆయన ఎవరో ఏది చెప్పినా సార్ సార్ అంటాడు, ఆటలు అట్టుకోండి లాగా. ఎవరు రామ్మోహన్ వెళ్ళిపోయాడు, ఏం ఫోన్లే పాప అదృష్టవంతుడు. అది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.